అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో విశాఖపట్నంలో సిటీకి దగ్గరగా ఒక ఇండిపెండెంట్ హౌస్ కానీ లేదు గ్రూప్ హౌసెస్ ఇలా నియరెస్ట్గా సిటీకి దగ్గరగా చూసే వాళ్ళకి చాలా చక్కటి అవకాశం అండి. ఇప్పుడు మనం చూపెట్టబోయే ప్రాజెక్టు ఇది గోపాలపట్నం సింహాచలం రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది ఈ లొకేషన్. అటు షీలానగర్ నుంచి కూడా చాలా ఈజీ యాక్సెస్, పెద్ద రోడ్లతో మనకి యాక్సెస్ ఉంటుంది. మొత్తం మీద విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. ఈ ఏరియా ఇంపార్టెన్స్, ఈ చుట్టుపక్కలంతా కూడా రెంటల్ డిమాండ్ బాగా ఎక్కువ ఉన్న లొకేషన్. అంటే అటు కూర్మన్నపాలెం నుంచి ఇటు పెందుర్తి వరకు ఈ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉండే ఏరియాస్ ఇవి. సో అపార్ట్మెంట్స్ అయితే మీ అందరికి ఐడియా ఉంటుంది, ఈరోజు స్క్వేర్ ఫీట్ 4,000 to 5,000 అలా రీచ్ అయిపోయిన లొకేషన్స్ ఇవన్నీ కూడా. సో ఒక 1,000 స్క్వేర్ ఫీట్ ఆర్ 1,200 స్క్వేర్ ఫీట్ 2 bedroom ఫ్లాటే జిఎస్టీ అన్నీ కలుపుకొని 50 lakhs, అంటే ఒక 50 లక్షలు మినిమం ఉంటే తప్పితే అపార్ట్మెంట్స్ కొనలేని పరిస్థితి. కూర్మన్నపాలెం నుంచి ఇటు ఎన్ఏడి నుంచి అటు పెందుర్తి. సో ఎల్ షేప్లో ఉన్న ఏరియాలంతా కూడా అపార్ట్మెంట్స్ పరిస్థితి 50 లక్షలు. ఇంకా ఓపెన్ సైట్ గురించి ఎక్కువగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా మినిమం అంటే 30,000 రూపాయల గజం ఉంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఏరియాల్లో. సో ఒక 150 గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలన్నా కూడా ఒక 70 లక్షల వరకు ఇండిపెండెంట్ హౌస్ అనేది మినిమం ఖర్చు అవుతుంది. ఇంకా బిల్డర్స్ దగ్గర కొనుక్కుంటే అవి ఇవి ప్రాఫిట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం 70 నుంచి 80 మధ్యలో బడ్జెట్ ఉంటేనే ఇండిపెండెంట్ హౌస్ అనేది ఈ లొకేషన్లో పాసిబుల్. సో కాబట్టి ఈ 50 లక్షలు 70, 80 అనేది ఇది మిడిల్ క్లాస్ బడ్జెట్ కాదు ఇది. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి వీళ్ళు కానీ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించగలిగితే ప్రతిరోజు కన్వేయన్స్ టైం కానీ, ఈ కన్వేయన్స్ ఖర్చు కానీ, రిస్క్, టెన్షన్ ఇవన్నీ లేకుండా ప్రతి ఒక్కరు కోరుకునేది మనం ఉన్న లొకేషన్ నుంచి మనం వెళ్ళే బిజినెస్ కానీ లేదు జాబ్ లొకేషన్ కానీ నియరెస్ట్గా ఉండాలనుకునే అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ కూడా ఈ ఏరియాలో ఉంటున్నారు. సో ఈ ఏరియాలో అద్దెలు కనీసం 8,000 నుంచి 15,000 వరకు ఈ రేంజ్లో ఉంది. సో ఈ చిన్న ఎంప్లాయీస్, చిన్న వ్యాపారస్తులు ఇలా 8,000, 10,000 నెలకి అద్దెలు కట్టాలంటే ప్రాక్టికల్గా చాలా కష్టం. అందువల్ల అందరు ఇప్పుడు సొంత ఇల్లు, అది ఇక్కడ సొంత ఇల్లు అంటే ఇండిపెండెంట్ హౌస్ కాదండి, సొంతంగా అంటే అద్దె లేనిది ఎప్పుడు మనకు ఒక అపార్ట్మెంట్ సొంతంగానో, ఒక గ్రూప్ హౌస్లోనో, ఒక ఇండిపెండెంట్ హౌస్ మనకంటూ ఒకటి ఉంటే అది సొంత ఇల్లు. సో ఈ లొకేషన్లో గజం కాస్ట్ 30,000 దాటింది కాబట్టి ఈ ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి వర్కౌట్ అవ్వవు. ఈ అపార్ట్మెంట్స్ కూడా మీరు చూస్తున్నారు 50 lakhs గేటెడ్ కమ్యూనిటీ పేర్లు చెప్పి కామన్ ఏరియాస్ పేర్లతో కస్టమర్లు ఈరోజు 30% ఫ్రీగా కామన్ ఏరియాస్ కట్టుకుంటున్నారు అపార్ట్మెంట్స్ విషయంలో. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కస్టమర్లు గతంలో ప్రతి విషయంలో, ఈరోజు మన లైఫ్లో అది పాలిటిక్స్ కాదు, సినిమాలు కాదు, క్రికెట్ కాదు, ప్రతి విషయాన్ని మనం చాలా చాలా చక్కగా విశ్లేషిస్తాం. మన లైఫ్లో ఎవరికైనా సరే, ఎనీబడీస్ లైఫ్, ఈరోజు 3 ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్, హెల్త్, దీని తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ప్రయారిటీ ప్రాపర్టీ. అది ఓపెన్ సైట్ కొంటున్నామా, అపార్ట్మెంట్, ఇండిపెండెంట్ హౌస్ పక్కన పెడితే ప్రాపర్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రైమ్ రిక్వైర్మెంట్ ఈరోజు మనిషికి. బికాస్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్. ఇండియాస్ పాపులేషన్ మీకు తెలిసే ఉంటుంది, ఈరోజు చైనాను కూడా క్రాస్ చేసి వరల్డ్స్ బిగ్గెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఈరోజు వరల్డ్లో ఇండియా. 140 కోట్ల జనాభా దాటిన ఇండియాలో విశాఖపట్నం లాంటి మహానగరాల్లో సిటీకి దగ్గరగా మాకు ఒక సొంత ఇల్లు, సొంత అపార్ట్మెంట్ ఉండాలనుకోవడం అందరికీ ఆశే. కానీ ఇక్కడ ఆర్థిక స్తోమత అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది మర్చిపోయి మన దగ్గరున్న బడ్జెట్ని కూడా మర్చిపోయి సిటీకి దగ్గరగా కావాలి అనేది
ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళలో వీళ్ళకి వచ్చే ఎంక్వైరీస్లో వీళ్ళు వింటుండేది ఫస్ట్ ఇదే మాట, సిటీకి దగ్గరగా. సిటీకి దగ్గరగా అంటే బడ్జెట్ ఉండాలి. సో ఇలా సిటీకి దగ్గరగా బడ్జెట్లో ఏదన్నా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాని గురించి కొంచెం సీరియస్గా ఆలోచించగలగాలి. ఈ ప్రాజెక్ట్లో ఈ సీరియస్నెస్ గురించే కావాలంటే మీ వీడియో మీరు మొదటి నుంచి మళ్ళీ వినండి. నేను చెప్పిన పాయింట్స్ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం, చిన్న ఫ్యామిలీస్కి, అద్దె లేకుండా సిటీకి దగ్గరలో మాకు ఒక ఓన్గా, అది అపార్ట్మెంటా, గ్రూప్ హౌసా, ఇండిపెండెంట్ హౌసా, అది పక్కన పెడితే మా బడ్జెట్లో సిటీకి దగ్గరగా కావాలనుకునే వాళ్ళు ఈ వీడియో మీకు డెఫినెట్గా సూట్ అయ్యేది. ఇది విశాఖపట్నం రైల్వే స్టేషన్కి 10 కిలోమీటర్లు, ఎన్ఏడి జంక్షన్కి 3.5 కిలోమీటర్లు, సింహాచలం రైల్వే స్టేషన్కి 2 కిలోమీటర్లు, శీలానగర్ జంక్షన్కి 3.5 కిలోమీటర్. సో ఈ లొకేషన్లో ఎవరైనా సరే బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఆర్ గ్రూప్ హౌస్ కావాలనుకున్న వాళ్ళు ఈ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి లేదు టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే మీకు పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.